రాష్ట్రంలో గర్భిణీలు బాలింతలకు అందించే న్యూట్రిషన్ కిట్స్ కొరత ఏర్పడింది. నిల్వలు అయిపోయినా ప్రభుత్వం కొనుగోలు చేయడం లేదు. దీంతో గర్భిణీలు బాలింతలకు అందే పౌష్టికాహారం ప్రశ్నార్థకంగా మారింది. గర్భిణీ స్త్రీలు పుట్టబోయే బిడ్డ ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని గత బీఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ కిట్, న్యూట్రిషన్ కిట్లను అందించింది. కొత్త ప్రభుత్వం కొలువుదీరిన తరువాత కేసీఆర్ కిట్ను ఎంసీహెచ్ కిట్గా పేరు మార్చి అందిస్తోంది. నిల్వలు లేకపోవడం, కొత్తగా కొనుగోలు చేయకపోవడం చూస్తుంటే న్యూట్రిషన్ కిట్లకు సర్కార్ మంగళం పాడుతుందా అన్న అనుమానాలు రేకెత్తుతున్నాయి. గర్భిణులు ఆరోగ్యంగా ఉంటూ కడుపులో బిడ్డ ఆరోగ్యంగా ఎదుగుతూ సురక్షిత ప్రసవం అయ్యేందుకు సహాయం చేస్తున్న కేసీఆర్ కిట్, కేసీఆర్ న్యూట్రిషన్ కిట్లను కొనసాగిస్తారా లేదా అనే చర్చ ప్రజల్లో మొదలైంది. ఇప్పటికే కేసీఆర్ కిట్ పేరును ఎంసీహెచ్ కిట్ గా రాష్ట్ర ప్రభుత్వం మార్చింది. అయితే కేసీఆర్ కిట్ తో ఉన్న ఆర్థిక సాయాన్ని కొనసాగిస్తారా లేదా అనే విషయంలో మాత్రం స్పష్టత లేదు. గతంలో గర్భిణిగా పేరు నమోదైనప్పటి నుంచి ప్రసవం అయ్యి పిల్లలకు వ్యాక్సిన్లు పూర్తయ్యే నాటికి గర్భిణులకు ప్రభుత్వం 12,000 ఆర్థిక సాయం అందించేది. అమ్మాయి పుడితే మరో 1,000 అదనంగా ఇచ్చేది. దీంతో పాటు తల్లికి బిడ్డకు కావలసిన నిత్యావసరాలతో కూడిన కిట్ అందించేది. దీని ఖరీదు దాదాపు 2,000. ఇలా సుమారు 13 లక్షల మంది గర్భిణులకు కేసీఆర్ పాలనలో ఆర్థిక సహాయం అందించింది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ పేరును ఎంసీహెచ్ కిట్ గా పేరు మార్చింది. అయితే 13,000 ఆర్థిక సాయం, 2,000 విలువైన వస్తువుల కిట్ను కొనసాగిస్తారా లేదా అన్న దానిపై స్పష్టత లేదు. ఇప్పటికైనా గర్భిణుల పేర్లు నమోదు చేస్తున్నామని, ఆర్థిక సాయం ఎంత అనే దానిపై ఇంకా తమకు ఎలాంటి ఆదేశాలు రాలేదని అధికారులు చెబుతున్నారు. కేంద్రం ఇచ్చే 5,000 రూపాయలతో సరిపెడతారని కొందరు చెబుతుండగా, పేరు మార్చి కొనసాగిస్తారని మరికొందరు పేర్కొంటున్నారు. గర్భిణులను పోషకాహార లోపం, రక్తహీనత నుంచి కాపాడేందుకు గత బీఆర్ఎస్ ప్రభుత్వం న్యూట్రిషన్ కిట్ పథకానికి రూపకల్పన చేసింది. రక్తహీనత అధికంగా నమోదైన 9 జిల్లాల్లో మొదటి దశ కింద 2022 డిసెంబర్ 21న పైలట్ ప్రాజెక్టుగా ప్రారంభించారు. ఆదిలాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, జయశంకర్ భూపాలపల్లి, జోగులాంబ, గద్వాల, కామారెడ్డి, కుమరంభీం, ఆసిఫాబాద్, ములుగు, నాగర్ కర్నూల్, వికారాబాద్ జిల్లాలో సుమారు 1.25 లక్షల మంది గర్భిణులకు ఈ కిట్లను పంపిణీ చేశారు. ఇందుకోసం ప్రభుత్వం 50 కోట్లు ఖర్చు చేసింది. అక్కడ మంచి ఫలితాలు రావడంతో దశాబ్ది ఉత్సవాల సందర్భంగా గత ఏడాది జూన్ 14 నుంచి మిగతా 24 జిల్లాల్లోనూ కిట్లు పంపిణీకి నాటి సీఎం కేసీఆర్ ప్రారంభించారు. ప్రతి గర్భిణికి 2 కిట్లు అందజేస్తారు. 13 నుంచి 27 వారాల మధ్య జరిగే 2 ఏఎన్సీ చెకప్ సమయంలో ఒకసారి, అలాగే 28 నుంచి 34 వారాల మధ్య నిర్వహించే 3 ఏఎన్సీ చెకప్ సమయంలో రెండోసారి ఈ కిట్ను ఇస్తారు. ఈ పథకం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 6.8 లక్షల మంది గర్భిణులకు ప్రయోజనం కలగనుంది. ఇందుకోసం బడ్జెట్లో 250 కోట్లు కేటాయించారు. అయితే ప్రస్తుతం రాష్ట్రంలో న్యూట్రిషన్ కిట్ల పంపిణీ నిలిచిపోయింది. గతంలో కొనుగోలు చేసిన కిట్ల నిల్వలు అయిపోయాయి. కొత్తగా కొనుగోళ్లపై ప్రభుత్వం నుంచి ఇంకా ఎలాంటి స్పందన రాలేదని అధికారులు చెబుతున్నారు. పథకాన్ని నిలిపివేస్తారో, కొత్త పేరును కొనసాగిస్తారో తెలియడం లేదని చెబుతున్నారు. దీంతో వేల మంది గర్భిణులకు కిట్స్ పంపిణీ ఆగిపోయిందని అంటున్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి కిట్స్ కొనుగోలుకు చొరవ చూపాలని కోరుతున్నారు.